Fear Files. ఈ ఘటన జూన్ 2012 ముంబైలో జరిగింది. నమ్మశక్యం కానిది, కానీ కొన్ని రోజుల క్రితం నిజంగా జరిగింది. ఇక్కడ ముంబైలో సబబ్సలాల్లోని అపార్ట్మెంట్లోనే ఒక పెద్ద అనూహ్యమైన సంఘటన జరిగింది. ఎలాంటి అమానవీయ శక్తి అక్కడ సాధారణంగా కనిపించదు. కానీ దురదృష్టం కొద్దీ సిద్ధార్థ్ అతని భార్య గీత చిత్రంగా దాని బారిన పడ్డారు. ఏదో సాధించాలని ముంబైకి వచ్చే లక్షల మందిలో సిద్ధార్థ్ ఒకడు. 2 సంవత్సరాల క్రితం తను వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్ రీజియన్ నుంచి జ్యువెలరీ బిజినెస్ చెయ్యాలని ఇక్కడికి వచ్చాడు. బిజినెస్ బాగానే సాగింది. దీంతో పాటే తనకు ఇక్కడే జీవిత భాగస్వామి గీతా టెండూల్కర్ దొరికింది. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇలాంటి సంతోషాలతో వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అంతా ఎంతో సుఖంగా సాగుతోంది. అప్పుడు ఉన్నట్టుండి ఈ సంఘటన తన జీవితాన్నే మార్చివేసింది. సిద్ధార్థ గారు, రండి రండి. మీకు ఇష్టమైన కలకత్తా పాన్ కట్టమంటారా? చెప్పండి, ఏమేసి కట్టమంటారు? అందులో నీ రక్తం వేయి. ఏంటి సార్ మీరు జోకులేస్తున్నారు? ఇందులో ఎవరైనా రక్తం వేస్తారా? ఇందులో కిమాం ఇంకా సున్నం కత్తా వేస్తారు సార్. అందులో నీ రక్తం వేయి. మీ బుర్ర సరిగ్గా పనిచేస్తుందా? పాన్లో ఎవరైనా రక్తం కలుపుతారా? చెప్తున్నానా? నేను సిద్ధార్థని కాను, నేను సిద్ధార్థని కాను, నేను సిద్ధార్థని కాను, నేను సిద్ధార్థని కాను, నేను సిద్ధార్థని కాను. చంపేస్తాను, అందరినీ చంపేస్తాను, చంపేస్తాను. పట్టకండి. సిద్ధార్థ్ ఎంతో మంచివాడు. తన భార్యను చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళ ప్రేమను ఉదాహరణలుగా చెప్పుకునేవాళ్ళం. కానీ సడన్ గా అతనికి ఏమైందో తెలీదు. ఇతన్ని ఎవరికైనా మంచి డాక్టర్కి చూపించండి. ఒకవేళ ఇలాగే గొడవ చేశాడనుకో, ఇతన్ని తీసుకొచ్చి మళ్ళీ లాకప్లో వేస్తా. అర్థమైందా? సార్. సరే, ఇక్కడ సైన్ చేయండి. సంతకం పెట్టినానా? మీరు కూడా సైన్ చేయండి. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. మేము సిద్ధార్థని డాక్టర్కి చూపించాం. డాక్టర్లు లెక్కలేనన్ని మెడిసిన్స్ ఇచ్చారు, కానీ వాటి వల్ల ఏం లాభం లేకపోయింది. ప్రతి రాత్రి 11-12 గంటల మధ్య వాడు చిత్రంగా ప్రవర్తించేవాడు. మేము ఇంట్లో ఉండటం కూడా దుర్భరం అయిపోయింది. అప్పుడు మా ఇంటి యజమాని మాకు ఒక సలహా ఇచ్చాడు. వాడిని ఎవరైనా మాంత్రికుడికి చూపించమన్నాడు. చెప్పు. నీకు తెలీదా? ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలీదా? ఎవరు నువ్వు? నీ చావుని, 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 నేనే నీ చావుని. నా చావువా? దమ్ముంటే ముందు నువ్వు ఈ లక్ష్మణ రేఖ నుండి బయటికి రా. బయటికి రా.
ఆగండి బాబా, లేవండి బాబా, లేవండి. లోపల జరిగిందంతా చూశారు కదా, ఏదో ఒకటి చేయండి బాబా. నా కొడుకు కోడలు ప్రాణాలను కాపాడండి బాబా, ప్రాణాలను కాపాడండి బాబా. చంపేస్తాను, చంపేస్తాను. నేను బయటకు వచ్చేసాను. ఏదో ఒకటి చేయండి బాబా. ఇంతకు ముందు దీని గురించి నేను విన్నాను, కానీ చూడ్డం మాత్రం ఇదే మొదటిసారి. ఇది సాధారణమైన ఆత్మ కాదు, ఇది చాలా శక్తివంతమైనది. పైగా ఇది సైతాను శక్తి. నేను వచ్చేసాను. లక్ష్మణ్ రేఖ నుంచి బయటకు వచ్చేసాను. నేను వచ్చేసాను. ఈ ఆత్మ తన ఇష్టానుసారంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశించగలదు. బాబా ఏదో ఒకటి చేసి నా కొడుకు కోడలు ప్రాణాలు కాపాడండి బాబా. ఆత్మ నుంచి వాళ్లకు విముక్తి కలిగించండి బాబా. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను బాబా. అసంభవం, ప్రస్తుతం అసంభవం ఈ ఆత్మను వశపరుచుకోవడం. అంతేకాదు, ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత ఈ ఆత్మ ఆ ఇద్దరిని చంపేస్తుంది. 7 రోజుల తర్వాత అంటే 22న? అలా జరగటానికి వీల్లేదు బాబా, అలా జరగటానికి ఎప్పటికీ వీల్లేదు బాబా. దుర్గాపూర్లో మేము విన్నాం ఇలాంటి ప్రేతాత్మ శక్తులు ఉంటాయని, అవి మనుషుల్ని పీడిస్తాయని. కానీ ఇలా మాత్రం వినలేదు, ఈ ఆత్మలు ఒక శరీరంలో నుంచి మరో శరీరంలోకి వెళతాయని. నా కళ్ళ ముందే అలా చాలాసార్లు జరిగింది. ఆ ఆత్మ ఒక్కోసారి కొడుకు శరీరంలోకి, మరోసారి నా కోడల శరీరంలోకి వెళుతుండేది. ఆ తర్వాత ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునేవాళ్ళు, ఒకరినొకరు రక్తం తాగాలని ప్రయత్నించేవాళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? గీత ఏం చేస్తున్నావమ్మా? మధ్యలో రావద్దు, లేదంటే చంపేస్తాను. ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? మావయ్య, మీరు వచ్చేసారా? వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరిని ఒకరు విడిచుండేవారు కాదు, కానీ ఈరోజు వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే దీనివల్ల ఒక విషయం ఖాయమైనట్టే, వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒక ఆత్మనీడ ఉందనేది. నేను నిన్ను చంపేస్తాను, నేను నిన్ను చంపేస్తాను. కాపాడండి, నన్ను కాపాడండి.
చంపేస్తానా? సిద్ధార్థ్, లే. ఏమైంది నీకు? ఎవరైనా నీళ్లు చూసుకురండి. లే. ఏమైంది నీకు? శాంతి, శాంతం, శాంతించు. ఏం చేస్తున్నావు? అమ్మా! ఆ సైతాను శక్తి ఎంత బలమైనదంటే అది సిద్ధార్థ్ గీతల జీవితాన్ని నరకం చేసింది. వాళ్ళ కుటుంబంతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళిద్దరి చిత్ర విచిత్రమైన ప్రవర్తనతో విసిగి వేసారిపోయారు. సిద్ధార్థ్ నాన్నగారు మళ్ళీ ఆ మంత్రగాడిని కలవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఆయన ఎంతో మంది పీర్ బాబాలను, పండితులను, ఫకీర్ బాబాలను సహాయం అర్థించాడు. కానీ ప్రతి చోట నిరాశే మిగిలింది. మరోవైపు సిద్ధార్థ్ గీతల చిత్రమైన ప్రవర్తన వీధిలోని వాళ్ల ముందుకు రావడం మొదలయ్యింది. చూడు బాబు, నా జీవితం అంటే ఎలాగోలా గడిచిపోయింది. నేను కేవలం మీ ఇద్దరి కోసమే ఇంకా బతుకుతున్నాను. ఏమైందో చెప్పు బాబు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎప్పుడైనా నీకు గీతకు మధ్య ఏదైనా సంఘటన జరిగిందా? చెప్పు. నేను చెప్పేదేంటంటే, గీత సంబంధం మాకు బాగా తెలిసిన వాళ్ళదే. నిజానికి సిద్ధార్థ్ మొదటి పెళ్లి మా ఊళ్ళో ఉన్న ఒక వ్యాపారస్తుడి కూతురుతో చేశాం. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ పెళ్లి చేశాం. ఆ అమ్మాయి పేరు కమల.
ఆ రోజు సిద్ధార్థ నాన్నగారు షాక్ అయ్యారు. ఆయన కమల గురించి కనుక్కోవడానికి దుర్గాపూర్కి ఫోన్ చేశారు. దాంతో ఆయన స్తంభించిపోయారు. ఆయనకు తెలిసిన విషయం ఏమిటంటే కమల ఆత్మహత్య చేసుకుందని. సిద్ధార్థ్ ఓసారి వాళ్ల ఊరుకు వెళ్ళినప్పుడు తను కమలకు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశాడు. తను మరో పెళ్లి చేసుకుని ముంబైలో కాపురం పెట్టాడని. ఇది వినగానే కమల అగ్గి మీద గుగ్గిలమైపోయింది. అప్పుడే తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది తప్పకుండా ఆత్మే అయి ఉంటుంది. అది చాలా శక్తివంతమైన ఆత్మ. ఎందుకంటే ఈ ఆత్మ చాలా దుష్ట శక్తులు కలిగి ఉంది. మధ్యలోకి ఎవరైనా వస్తే అందరినీ చంపేస్తాను, జాగ్రత్త. గీత, ఏం చేస్తున్నావు అమ్మా? మధ్యలో రావద్దు, లేదంటే చంపేస్తాను. బాబా, ఈ సమస్య నుంచి గట్టెక్కేటటువంటి పరిష్కారం దయచేసి మీరే చెప్పండి బాబా. సిద్ధార్థ్, వదలండి నన్ను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. వదలండి నన్ను. వదలండి. వదిలిపెట్టమని చెప్పండి. నేను అందరినీ చంపేస్తాను. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఏం చేస్తున్నావు? మీరైనా చెప్పండి, మా ఆయన వదిలిపెట్టమని. ఆయన ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సిద్ధార్థ్, ఊరుకోమ్మా. చెప్పండి ఆంటీ. ఏం కాదమ్మా, ఏమి కాదు. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఏం చేస్తున్నావు? సిద్ధార్థ్, వద్దు. ఆగు. పట్టుకోండి, పట్టుకోండి. వాడు వదలకండి. వదలకండి. తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళండి. వదలండి, వదలండి. నన్ను వదలండి. 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 మావయ్య, అమ్మ గీత, మావయ్య. గీత, గీత. పురాణాల్ని బట్టి చూస్తే ఒకే ఒక్క శక్తి వీళ్ళని బతికించగలదు. అదే హనుమాన్ శక్తి. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జప నామ సునావై. కానీ ఏంటి బాబా? కానీ మీరు అతనికి పూర్తి విముక్తి కల్పించాలంటే అతన్ని నా దగ్గరకు తీసుకురావాల్సి ఉంటుంది. అతని మొదటి భార్యకు ఆత్మశాంతి కలగాలంటే అతను పూర్తి అనుష్ఠానం చెయ్యాలి. అది కూడా రేపు సూర్యోదయానికి ముందే జరగాలి. లేకపోతే వారిద్దరినీ బ్రతికించడం అసంభవం.
సిద్ధార్థ్, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. సిద్ధార్థ్ వద్దు. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్ధార్థ్ వద్దు. సిద్ధార్థ్, నేను నిన్ను చంపేస్తాను. నేను నిన్ను చంపేస్తాను. ఏయ్! చంపేస్తాను. ఏయ్! వదలండి. చంపేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? వదలండి. నన్ను ఎందుకు పట్టుకున్నారు? వదలండి. నాకేమైంది? నాకేమైంది? గీత, నేను కమలని. నువ్వు నన్ను ఎవరి కోసం వదిలేశావో నేను దాన్ని వదిలిపెట్టను. నేను దాన్ని నీ నుండి దూరం చేసి తీరుతాను. గీత, డాక్టర్, గీత, గీత. తనని బ్రతికించడానికి ఒక ఉపాయం ఉంది. తనని బ్రతికించడానికి ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటి గురూజీ? సెలవివ్వండి. ఇదిగో చూడండి, ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్. డాక్టర్ గారు, దయచేసి మా కోసం మీరు అలా చేయకండి. మీ వైద్యాన్ని మీరు చేశారు కానీ లాభం లేదు. ఎలాగైనా నేను వీళ్ళని కాపాడుకోవాలి. దయచేసి మీరు అలా అనకండి. ఇలా చేయడం వల్ల సాయంత్రం దాకా గీత మీద ఆ దుష్టశక్తి దాడి చెయ్యలేదు. కానీ గీతను బ్రతికించాలంటే సిద్ధార్థ మాతో పాటు ఇష్టపూర్వకంగా హనుమాన్ మందిరానికి రావాలి. అక్కడ అనుష్ఠానం చెయ్యాలి. హోమగుండంలో భస్మాన్ని తీసుకొచ్చి గీత నుదుటి మీద, అలాగే సిద్ధార్థ నుదుటి మీద కూడా రాయాలి. ఇక ఈ పని రాత్రి 12 గంటల కన్నా ముందే అయిపోవాలి. లేదంటే వీళ్ళిద్దరికీ మరణం తప్పదు. లేదు, లేదు గురూజీ. నేను చేసిన కర్మలకు గీత శిక్ష అనుభవించకూడదు. నేను తన కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను.
పద బాబు, జాగ్రత్త. హే బజరంగబలి, నా కొడుకు శక్తిని ప్రసాదించు. మై గాడ్, ఇద్దరి శరీరాల్లోనూ WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. అవి రోగాలు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అవి అసలు వీళ్ళకి లేనే లేవు. ఇక ఇలా అయితే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నట్లే అవుతుంది. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసతి విలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివారణ సుమతి కేసంగి. కళ్ళు తెరువు బాబు, కళ్ళు తెరువు. కళ్ళు తెరువు, లేదంటే గీత మనకు దక్కదు బాబు. కళ్ళు తెరిచే ఉంచు బాబు, తెరిచే ఉంచు. ఇందులో వే. సిద్ధార్థ్, ఇవి తీసుకో బాబు, వీటిని అగ్నికి సమర్పించు. బాబు త్వరగా కానివ్వు, ఆ దుష్ట శక్తి మన పూజకు ఆటంకం కలిగించవచ్చు. త్వరగా కానివ్వు బాబు. త్వరగా చేయి బాబు, వెయ్యి బాబు. ఎవరు బ్రతకరు, మీ అందరినీ చంపేస్తాను. అందరినీ చంపేస్తాను. ఎవరు బ్రతకరు. త్వరగా వెయ్యి బాబు. పల్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి. అయినా కూడా బాడీలో చలనం ఎలా వస్తుంది? సిస్టర్, త్వరగా క్లిప్స్ ఇవ్వు. బాబు త్వరగా కానివ్వు, ఇక చివరి మంత్రమే పఠించాలి.
ఇదిగో బాబు, ఈ భస్మాన్ని గీత నుదుటి మీద నీ చేతులతోనే రాయాలి. ఓం మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణం. నా గీతకి ఏం కాదు కదా? ఓం మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణం. ఓం మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణం. ఓం మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణం. నీ గీత ఇక బ్రతకదురా. వద్దు బాబా. తను వదిలే, ఇందులో తను తప్పేం లేదు. నా హక్కుని నీ గీత లాగేసుకుంది. నేను దాన్ని ఊరికే ఇలా వదిలిపెట్టను. నీకేం కావాలన్నా తీసుకో, కానీ నా గీతను మాత్రం వదిలే. నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను. నా గీతను వదిలే. బాబు, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. పద బాబు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రా బాబు.
ఏమైంది బాబు, ఏమైంది? బాబు విభూతి తీసుకుని నీ నుదుటి మీద కూడా రాసుకో. తీసుకో విభూతి తీసుకో, త్వరగా రాసుకో బాబు. త్వరగా కానీ బాబు, త్వరగా కానీ. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా గీతను వదిలే. మా పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం ఇది ఆత్మ పీడించడం లేదా పొజిషన్ కేసు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశించగల శక్తి ఉన్నది. ఇలాంటి ఆత్మలను వశపరచుకోవడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి ఆత్మల నుంచి విముక్తి పొందడానికి పారానార్మల్ ఎక్స్పర్ట్స్ లేదా యోగుల సహాయంతో ఆ ఆత్మలను సంప్రదించి వాటికి నచ్చజెప్పడం జరుగుతుంది. అలాంటి శక్తుల నుంచి విముక్తి పొందడానికి ఇది పరిష్కారం కాదు, కానీ ఒక ఉపాయం అంతే. ఈ విషయం మీద తార్కికుల మరియు వైజ్ఞానికుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి, కానీ ఇవన్నీ మన నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి. Fear Files.